మీ అందరికీ ఒక మాట అండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రారు అనే దగ్గర నుంచి ఒకవేళ మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే అనేదాకా వచ్చేసారండి ఈ కూటమి పార్టీ వాళ్ళందరూ ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమైపోతా ఉంది కదండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ కూటమి పార్టీ వాళ్ళకి ఎంత భయమో వాళ్ళ మాటల్లోని వాళ్ళ చూపుల్లోని బాగా అంటే బాగా అర్థమైపోతా ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటేనండి, మన చంద్రబాబు నాయుడు గారు అవనవ్వండి, లోకేష్ గారు అవనవ్వండి, కళ్యాణ్ గారు అవనవ్వండి, కూటమి పార్టీ నాయకులు అవనవ్వండి, పచ్చ మీడియా వాళ్ళు అవనవ్వండి, ఈ తెలుగుదేశానికి సంబంధించిన కూటమి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు అయినా కానీ అవనవ్వండి, వాళ్ళు ఎవ్వరు వీడియోలు చేసినా ఎవ్వరు ప్రెస్ మీట్లు పెట్టినా వాళ్ళు ఏ మీటింగ్లో మాట్లాడినా ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పలకందే, ఆయన పేరు తలుసుకుందే వీళ్ళకి ముద్ద కూడా దిగదండి. ఈ 2 ఏళ్ల బట్టి నుంచి వీళ్ళు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారో, ఎన్ని మీటింగ్లు పెట్టారో, ఒక్క మీటింగ్లోని ఒక్క ప్రెస్ మీట్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా లేరండి. ప్రతి మీటింగ్లోని ప్రతి ప్రెస్ మీట్లోని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరు లేకుండా ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆయన పేరు తలుచుకోకుండా సభ కూడా పెట్టుకోలేదండి. ఎందుకండి ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేదన్నట్టుగాని వాళ్ళు అన్ని పథకాలు ఇచ్చేసామని పొలవమని ఇది డప్పేసి దరివేసుకుంటా ఉన్నారు కదండి. వాళ్ళు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందన్నట్టుగా వాళ్ళు ప్రకటించిన పథకాలు ఒక్కట కూడా ప్రజలకి అందనట్టుగా ముట్టినట్టుగా ఉన్నాయండి. ఏ సమస్య లేనట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పేరే పలుకుతారు. సమస్యల కోసం మాట్లాడరండి. వాళ్ళు పెట్టిన మీ ప్రెస్ మీట్ ఏమనవ్వండి, వాళ్ళు పెట్టిన సభలోనే ఏమనవ్వండి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతారు. కానీ ఈ రాష్ట్రంలో జరిగే ఈ వాళ్ళు పెట్టిన పథకాల కోసం కానీ ఈ ప్రజా సమస్యల కోసం కానీ ఏనాడు కూడా వాళ్ళు మాట్లాడిన దాఖలు లేవండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చేస్తారేమోననే భయం వాళ్ళని ఖచ్చితంగా అలా వెంటాడుతానే ఉందండి. 2 ఏళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారనే భయం ఎలా వెంటాడిందో ఈ 3 ఏళ్ళు కూడా ఇంకా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ కూటమి పార్టీ నాయకుల్ని కూటమి పార్టీని ఎంటాడుతూనే ఉంటుందండి. మీరిస్తానన్న పథకాలు ప్రజలకు ఇవ్వకపోతే ఖచ్చితంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమిని ఎండ కడతానే ఉంటారు, మీ తప్పుల్ని ఎత్తి చూపెడతానే ఉంటారు, మీ కూటమిని ప్రజల పక్షంలో కడిగి బారేస్తారు. ఇది మాత్రం వాస్తవం అండి, రాసి పెట్టుకోండి.